ఫార్ములా ఈ కారు రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11:30 విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ గత నెల 30వ తేదీన హైదరాబాద్ కు వచ్చారు. తెలంగాణలో ఫార్ములా ఈ కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ను 3 సార్లు విచారించగా మళ్లీ 4వ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ A1, ఐఏఎస్ అరవింద్ కుమార్ A2, బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. మరోవైపు కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ కి 4వ ఏసీబీ విచారణ నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అరవింద్ కుమార్ ఐఏఎస్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది ఈ ఫార్ములా కేసుకి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు. ఇది 4వసారి అరవింద్ కుమార్ ఐఏఎస్ కు నోటీసులు జారీ చేయడం. గత రెండు సార్లు విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ ఏసీబీ ముందు విచారణ ఎదుర్కొన్న తర్వాత 3వసారి నోటీసులు జారీ చేసేటప్పుడు అతను వ్యక్తిగత విషయాలపైన విదేశీ టూర్ కి వెళ్లాడు, లీవ్ లో ఉన్నాడంటూ గుర్తించినటువంటి ఏసీబీ తిరిగి గత నెల 30వ తేదీన అతను లీవ్ ముగిసిన తర్వాత తిరిగి రిపోర్ట్ చేస్తాడు. అప్పుడు నోటీసులు అందజేయాలన్న ఆలోచనతో ఏసీబీ అధికారులు తన అవైలబుల్ లో ఉన్నాడా లేదా అని చూసుకుని తాజాగా ఈ రోజు నోటీసులు జారీ చేసి రేపు ఏసీబీ విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఆ నోటీసులో మెన్షన్ చేసి అరవింద్ కుమార్ కి 4వసారి ఏసీబీ నోటీసులు అందజేసింది. కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ను విచారించి అతను ఏం చెప్పబోతా ఉన్నాడు అంటూ కూడా వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో ఏసీబీ అధికారులు రికార్డ్ చేసుకోబోతా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ ను 2 సార్లు విచారించినటువంటి ఏసీబీ ఈ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈ కేసులో ఉన్నటువంటి 3వ నిందితుడు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేసుకొని ఇదంతా తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా, ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కూడా గతంలో ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏసీబీ కూడా వీళ్ళు కేబినెట్ ఆమోదం లేకుండా ఈ డబ్బులని కేటీఆర్ ఆదేశాల ప్రకారంగానే హెచ్ఎండిఏ నుంచి విదేశీ అకౌంట్స్ కి ఈ డబ్బులు బదలాయించారు, ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటూ కూడా గుర్తించినటువంటి ఏసీబీ దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరు సహకరించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఏయుడి డిపార్ట్మెంట్ కి మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్, అదే హెచ్ఎండిఏకు అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని గుర్తించి ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురికి విడివిడిగా నోటీసులు ఇచ్చి వారిపై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు ఏం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన విచారణ జరుపుతా ఉన్నారు. రేపు 11 గంటలకు అరవింద్ కుమార్ ఏసీబీ కార్యాలయానికి రావాలంటూ ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.